10 రోజుల్లో కేబినెట్ విస్తరణ 6 ఖాళీల్లో 4 భర్తీ చేసేందుకు అధిష్టానం మొగ్గు అనే ఒక వార్త చూస్తున్నాం మనం. లేదంటే స్థానిక ఎన్నికల తర్వాతే సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, అమీర్ అలీ ఖాన్, వివేక్ ఛాన్స్, రాజగోపాల్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు. పాపం రాజగోపాల్ రెడ్డి అయితే ఆయనకు ముఖ్యమంత్రి మన ఏమంటారు రాష్ట్ర మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి అయితే రాజగోపాల్ రెడ్డి చాలా కాలాలుగా అన్నాడు. ఆయన కోరికలను కూడా బయటకు చెప్పినట్టు పరిస్థితి ఏంది, నాకు హోమ్ మినిస్టరీ అంటే బాగా ఇష్టం, హోంమంత్రి కావాలని ఉందని చెప్పేసి కూడా ఆయన కోరికలను కూడా బయట పెట్టింది. కానీ మరి ఆయనకి ఏదో ఒకటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకటి ఇచ్చి ఆయన సలవడ కొట్టేటట్టున్నారు మొత్తానికైతే. మొత్తానికి ఒక 10 రోజుల కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు కనబడుతోంది. ఎస్టీలకు చీఫ్ విప్ లేదా డిప్యూటీ స్పీకర్ పోస్టు ఆశావాహులను బుజ్జగిస్తున్న పార్టీ పెద్దలని కూడా వార్త చూస్తున్నాం మనం. రాహుల్ ఒత్తిడి వల్లే కేంద్రం కులగణన సర్వేను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృత ప్రచారం చేయాలి. ఢిల్లీలో ఓబీసీ నేతల సమావేశంలో మంత్రి పొన్నం పవర్ పాయింట్ ప్రజెంటేషన్. బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినట ఏది కులగణనకు సంబంధించి. రాహుల్ గాంధీ ఒత్తిడి వల్ల తెలంగాణ సర్కారు ఈ కులగణన చేయడం వల్లనే ఆ ఒత్తిడి వల్లనే కేంద్ర సర్కారు కూడా ఈ కులగణన చేయడానికి ముందుకు వచ్చింది అని చెప్పేసి అయితే వాళ్ళు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త ఇది. 30 తారీఖు నాడు మళ్ళొకసారి ఢిల్లీకి సీఎం పోబోతున్నాడు. ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం మొత్తం చూద్దాం ఒకసారి. మంత్రివర్గం పీసీసీ కార్యవర్గం ఖరారు కోసం ఖర్గే అందుబాటులో లేకపోవడంతో పెండింగ్. వాస్తవానికి నాకు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో పెండింగ్ పడ్డది. హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి ఇది అయిపోతుంది, ముఖ్యమంత్రిని అక్కడనే ఆపిరు, ఇక మంత్రివర్గ విస్తరణ అయిపోతున్నారు. మళ్ళీ ఏం ఆలోచన చేసిరేమో మరి, ముఖ్యమంత్రి ఆపుతుండా ఇంకెవరు ఆపుతుందో తెలియదు. మొత్తానికి ఈ మంత్రివర్గ విస్తరణ మళ్ళీ బ్రేక్ పడ్డది. మళ్ళీ ఒక 10 రోజులు అంటారు. ఈ లోపల మరి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఆయనతో కూడా స్థానిక సంస్థల ఎన్నికల లోపల డిస్టర్బెన్స్ కావద్దని చెప్పేసి అయితే మంత్రివర్గ విస్తరణ ఆపుతున్నట్టుగా మనకైతే అనిపిస్తుంది. ఇంకొక 20 రోజులలో స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. ఇక దీంతో మళ్ళీ ఆయనతో పెండింగ్ పడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్టుగానైతే మనకు కొంత అనిపిస్తుంది. చూడాలి దానికి సంబంధించిన అంశం ఎట్లా ఉంటుందో. ఇక